హాయ్ హలో నమస్తే. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తిరుగుతుంది. ఇది క్రిస్టియన్ జనాభా ఎంత ఉంది అని చెప్పి ఒక పోస్ట్ తిరుగుతుంది. సరే, క్రిస్టియన్ జనాభా ఎంత ఉంది అంటే మనకి పెద్ద ప్రాబ్లం అనేది. బేసికల్లీ వీ డు నాట్ అవెన్ ఇష్యూ. ఎందుకంటే బేసికల్గా నాకు కూడా తెలియదు ఎంతమంది ఉన్నారు. బట్ ఆ స్టాటిస్టిక్స్ ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రికార్డ్ చేయరు ఎంతమంది ఉన్నారో. బట్ దీని గురించి ఎందుకు మాట్లాడుతానంటే, వీళ్ళందరికీ బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారట. ఏం స్వామి, నేను దీని గురించి మాట్లాడదాము. ప్లస్ మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, ఆకు వీడియో పాడేరు కింద. దాని కింద కొంతమంది కామెంట్ చేశారు. ఆ రెండు చూద్దాం. ఓకే, ఆ వీడియో కింద కామెంట్లు. సరే, ఫస్ట్ దీని గురించి మాట్లాడుతున్నాను. ఇది చదువుతున్న పోస్టు మీరందరూ. అందుకే దీంట్లో ఒక పదం రాశాడు ఇతను. వీళ్ళందరూ క్రిస్టియన్స్ బియ్యం కోసం మత మార్పిడి చేసుకున్నారు, మీకేమైందిరా అని రాశాడు అనమాట దీంట్లో పోస్ట్లో. అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళట మత మార్పిడి బియ్యం కోసం చేసుకుంటున్నారు, మీకేమైందిరా రెడ్లు కమ్మలు మీరు ఎందుకు మారుతున్నారా అని ఇతని ఉద్దేశం. మీరు ఇలా చిన్న చూపు చూసి బియ్యం కోసం మారుతున్నారు, ఫ్రీ బీస్ వాడుతున్నారు, గొర్రెలు ఇట్లాగంటే ఎవరు బ్రదర్? వాళ్ళ ఆత్మ ఇప్పుడు శరీరానికి దెబ్బ తగిలిన ఎవడో ఒకటి తట్టుకుంటాడు, కానీ ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే, డిగ్నిటీ మీద దెబ్బ కొడితే, మనసు హట్ అయిందంటే దగ్గర కూడా ఉండరు బ్రదర్. రాయడం ఎవరు రాశారో ఇది. ఓకే, బియ్యం కోసం మారుతున్నారు అదంతా రాయకూడదు. ఎవడో బియ్యం కోసం మారడు. ఓకే, వాడు ఏదో నమ్ముతాడు. మీరు చెప్పింది మీరు ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి చెప్తారు. బియ్యం కోసం మారేది ఏముంది? నిజం మాట్లాడితే ఈ మతాలు అనేవి ఎవరూ భోజనం పెట్టరు. క్రిస్టియన్ మతం భోజనం పెట్టదు, ప్లస్ హిందూ మతం కూడా భోజనం పెట్టదు. ఇప్పుడు పెట్టదు. గతంలో మిషనరీసు లేదంటే మీ యొక్క దాంట్లో జాయిన్ అయితే ఇప్పుడు ఈ మధ్య జీతాలు పే చేస్తున్నారు అట్లండి. వాటిని ఆస్పెక్ట్ చేస్తే కామన్ ఆస్పెక్ట్లో కామన్ మ్యాన్కి ఏ మతం కూడా భోజనం పెట్టదు. బియ్యం కోసం మారుతున్నారు, ఇట్లాంటి రైస్ బ్యాగ్ కన్వర్షన్ ఇవన్నీ అంటాం కరెక్ట్ కాదు. ఓకే అనేది నా ఉద్దేశం. సరే, ఇది పోస్ట్ చదువుతాను. ఆంధ్రప్రదేశ్ జనాభా అంచనా 5 నుంచి 6 కోట్ల మంది. ఓకే, కులాల వారీగా క్రైస్తవ గణాంకాలు, ఓసీలు క్రైస్తవ గణాంకాలు. ఇవి కేవలం క్రిస్టియన్స్ యొక్క జనాభా మాత్రమే. అందరికీ బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి. దీనికోసమే నేను ఈ వీడియో మాట్లాడదాం అనుకున్నా. మీకు ఒక కథ చెప్పాలి నేను. ఆ కథ ఏంటంటే, గతంలో మేము చిన్నప్పుడు ఓకే, అప్పుడు ఇంకెంత ఎలా ఉంటుంది క్యాస్ట్, ఇదంతా భయంకరంగా ఉంటుంది కదా. అక్కడ గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో భోజనాలు పెడతారు. మేము ఇంత తయారవడానికి, అది ఈ విధంగా తయారవడానికి మేము పుట్టినప్పటి నుంచి చూసినటువంటి ఆ వివక్ష, బాధ, ఇలా అంబేద్కర్ లాగా రాడ్తేలు ఉంటారు అన్నమాట వీళ్ళు మాలాంటి వాళ్ళందరూ. చిన్నప్పుడు భోజనాలు పెడుతుంటే అక్కడ రెడ్ల కాలనీలో భోజనాలు పెడుతుంటే పక్కన ఒక టెంట్ వేశారు. ఈ టెంట్ ఎవరికండి అని అంటే, అది మనకు కాదు, అది ఎస్సీ ఎస్టీలకి సపరేట్ టెంట్ వేసి భోజనం పెడుతున్నారు. అక్కడ ఎస్సీ ఎస్టీలకి సపరేట్ టెంట్ వేసి భోజనం పెడుతున్నారు. ఆ ఎస్సీ ఎస్టీలకి సపరేట్ టెంట్ వేసి భోజనం పెడుతుంటే అప్పుడు మేము వెళ్తే, ఒరే ఇది మీకు కాదురా, ఆ పార్టీ వాళ్ళకి, అంటే తెలుగుదేశం కాంగ్రెస్ ఉండేది అప్పుడప్పుడు, వైసీపీ లేదు కదా, ఆ పార్టీ వాళ్ళకి మాత్రమే భోజనం పెడుతున్నారు, మీకు గది పోండి అని చెప్పి పంపించారు మమ్మల్ని. ఆల్రెడీ ఆ టెంట్ సపరేట్గా ఎవరికి వేశారు? ఎస్సీల కోసం వేశారు. అదే ఒక డిస్క్రిమినేటెడ్ టెంట్ అది. ఓకే, ఆ డిస్క్రిమినేటెడ్ టెంట్లు మళ్ళీ డిస్క్రిమినేషను, మీకు కాదు ఇది, మీరు పక్కకి వెళ్ళంటారని మమ్మల్ని పంపిస్తున్నారు చిన్నప్పుడు. బీసీసీ రిజర్వేషన్ అనేది డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీ అవుట్ ఆఫ్ ది డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీ. బీసీసీ రిజర్వేషన్ ఎందుకు నేను ఇదంతా చెప్పానంటే, బీసీసీలని వీళ్ళందరికీ బీసీసీలు ఎవరికి? రెడ్లకి, కమ్మోళ్ళకి, కన్వర్టెడ్ మొత్తానికి బీసీసీ ఇవ్వాలని పోస్ట్ సారాంశం. బీసీసీ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అంటే, ఏ డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీ అవుట్ ఆఫ్ ది డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీకి బీసీసీ రిజర్వేషన్ ఇచ్చారు. రెడ్లు, కమ్మోళ్ళు మత మార్పిడి చేసుకుంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీసీ రిజర్వేషన్ అనేది దీని కోసం కాదు. ఎవరి కోసం? క్రిస్టియన్స్కి కాదు. క్రిస్టియన్స్కి బీసీసీ అనేది ఫస్ట్ మైండ్ నుంచి తీసేయాలి.
షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి బీసీసీ రిజర్వేషన్స్. మరి ఆల్రెడీ ఎస్సీలకి ఎస్సీ రిజర్వేషన్ ఉంది కదా, ఈ బీసీసీ ఏంటంటే ఈ ఎస్సీ రిజర్వేషన్లో వివక్షకు గురైన వాడిని తీసుకెళ్ళి బీసీసీ ఇచ్చారు సపరేట్గా. ఓకే, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 15% రిజర్వేషన్ ఇచ్చారు. 15% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అదే చెప్పాను. ఒక టెంట్ వేశారు వీళ్ళకి పక్కన, బయట ఒక టెంట్ వేశారు, మలమాదిగులందరికీ ఒక టెంట్ వేశారు, అందరితో కలుపు కాకుండా ఈ 15% రిజర్వేషన్ ఇచ్చారు. అక్కడ ఆ 15%లో మీరు క్రిస్టియన్గా మతం మారారు బాసు, మీరు ఇక్కడ ఉండనివ్వరు, మీరు బయటికి వెళ్ళండి అని ఆ డిస్క్రిమినేటెడ్ టెంట్ నుంచి బయటికి పంపించారు వీళ్ళని. అర్రే చూసినడికి బాధ వేసేది కదా, అరే వీళ్ళకి వేసిందే పక్కన ఒక టెంట్ వేసాం, మళ్ళీ ఈ టెంట్లో నుంచి నీకు రానివ్వరు అంటే అది అసలుకే ఈ గ్రూపే పెద్ద వాళ్ళ గ్రూపు, ఆ గ్రూప్లో కూడా నన్ను ఉండనివ్వట్లేదంటే అది వివక్ష కదా అని ఎవరో చూసి బాధేసి అరే మీకు రిజర్వేషన్ ఇస్తామని 1% రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి, బీసీసీలకి. అంటే డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీలో కూడా వాళ్ళకి స్పేస్ లేకుండా బయటికి నెట్టారని చెప్పి అన్యాయం జరుగుతుందని ఎస్సీ కమ్యూనిటీ నుంచి కన్వర్ట్ అయినటువంటి మాలా మాదిగలకి, ఎరెల్లి మాలా మాదిగ కమ్యూనిటీలకి, మతం మార్చుకున్న వాళ్ళకి వాళ్ళ బాధను చూసి 1% రిజర్వేషన్ కల్పించారు మన పెద్దలు. దట్ ఈస్ ద మెంట్ ఫర్ బీసీసీ రిజర్వేషన్. బీసీసీ రిజర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎస్సీ రిజర్వేషనే. ఎస్సీలోంచి వివక్ష జరిగిందని వాళ్ళకి తీసేశారని వాళ్ళు కూడా వివక్షకు గురవుతున్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారని వాళ్ళకి 1% రిజర్వేషన్ బీసీలో కల్పించారు. రెడ్డిలకి, కమ్మోళ్ళకి, కాపులకి తీసుకొచ్చి బీసీసీ రిజర్వేషన్ ఇచ్చేది నేను అందుకని బీసీసీఆర్కి కూడా అలర్ట్ చేస్తున్నాను. ఏంటంటే చాలామంది ఎంఆర్ఓలకి తెలియక క్రిస్టియన్స్, కమ్మోళ్ళు, రెడ్లు వీళ్ళందరూ మత మార్పిడి చేసుకుంటారు కదా, వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఎంఆర్ఓలు కూడా తెలియదు బీసీసీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఎందుకు క్రిస్టియన్స్కి బీసీసీ అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి బీసీసీ రిజర్వేషన్ ఇస్తే వీళ్ళందరూ ఎస్సీలకి అన్యాయం జరిగింది స్వామి. ఈ బీసీసీఎల్ ఎవరు ఎస్సీలే, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లో మీకు ఇవ్వమని చెప్పి వాళ్ళు బయటికి నెట్టారని చెప్పి వాళ్ళకి వాళ్ళని చూసి బాధేసి 1% రిజర్వేషన్ ఇచ్చారు గవర్నమెంట్. వాళ్ళలో మీరు కమ్మలు, కాపులు, రెడ్డుల్ని తీసుకొచ్చేసి మీరు బీసీసీ రిజర్వేషన్ సర్టిఫికేట్లు ఇస్తే వీళ్ళకి అన్యాయం జరిగిపోయింది కదా ఎస్సీలకి. అంటే ఎస్సీలో క్రిస్టియన్కి కన్వర్ట్ అయిన బీసీసీలకి అన్యాయం జరిగింది కదా, మాలామాదిగే క్రిస్టియన్స్కి. ఇట్లా బీసీసీ సర్టిఫికేట్లు ఇవ్వకూడదు, ఎస్సీలకి మాత్రమే ఇవ్వాలి బీసీసీ సర్టిఫికేట్లు కన్వర్ట్ అవుతాయి. ఏమో వీళ్ళకి వాళ్ళ సరే, అది బీసీసీలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కనబడితే మీరు గొడవ చేయాలి, లేదంటే మీ జాబులు తీసేసుకుంటారు వాళ్ళు. కాపులు మొత్తం 15% ఉంటే 9 లక్షల మంది కాపులు మత మార్పిడి చేశారు. వీళ్ళందరికీ బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని పోస్ట్ సారాంశం ఇది. కాపులకి 9%, 9 లక్షల మంది జాయిన్ అయ్యారు, వీళ్ళందరికీ బీసీసీ సర్టిఫికేట్లు ఇవ్వండి అని అంటున్నాడు ఇతను. ఓకే, నిజంగా అంత మారారా ఏమో డౌటే. రెడ్లు మొత్తం 32 లక్షల మంది ఉన్నారట, 4 లక్షల మంది మత మార్పిడి అయ్యారట, వాళ్ళకి కూడా బీసీసీ సర్టిఫికేట్ అన్నారు. మన జగనన్నకి ప్లస్ జగనన్న భార్యకి, జగనన్న పిల్లలకి, ఇంకెవరు క్రిస్టియన్స్ ఎవరు ఉన్నారు, నాది రెడ్లు చాలామంది ఉన్నారు కదా. ఇంకా వైఎస్ఆర్ ఫ్యామిలీ మొత్తానికి బీసీసీ సర్టిఫికేట్లు అంటున్నాడు ఇతను, అర్థమైందా. ఖమ్మోళ్ళు మొత్తం 2.5 లక్షలు కన్వర్ట్ అయ్యారట, వాళ్ళందరికీ బీసీసీ సర్టిఫికేట్లు ఇవ్వాలట. రాజులు మొత్తం 30,000 మంది కన్వర్ట్ అయ్యారట. రాజులు 30,000 మంది కన్వర్ట్ అయ్యారంటే ఇంక మరి రఘురామకృష్ణరాజు గారు 30,000 మంది కన్వర్ట్ అయ్యారట. రఘురామకృష్ణరాజు గారు మీ కులం నుంచి, రాజుల కులం నుంచి 30,000 కన్వర్ట్ అయ్యారట. ఓకే, రాజులు కన్వర్ట్ అవ్వటమే నాకైతే తెలియలేదు. ఒక జర్నలిస్ట్ అన్నాడు, రాజు కాబట్టి చేస్తున్నాడు, ఈజ్ రాజు అని చెప్పాడు అనమాట. మెసేజ్ చెప్తే ఒక జర్నలిస్ట్, అది నా మైండ్లో ఉంది. ఎందుకు వీళ్ళకి 30,000 మంది రాజులు కన్వర్ట్ అయ్యారని పోస్ట్ సారాంశం. మాలామాదిగలతో గొడవ పెట్టుకుంటే ఏమొచ్చింది, రఘురామకృష్ణరాజు గారు మీ రాజులు 30,000 మంది కన్వర్ట్ అయ్యారట, వాళ్ళతో గొడవ పెట్టుకుని పోయి. వెలములు 50,000 మంది కన్వర్ట్ అయ్యారట, బ్రాహ్మణులు 12,000 కన్వర్ట్ అయ్యారట, వైశ్యులు 12,000 కన్వర్ట్ అయ్యారట. నిజంగా ఎంతమంది కన్వర్ట్ ఉన్నారా నా అనుమానం. ఇంకొక వివక్ష ఇక్కడ. ఏంటి వివక్ష? రోజు వచ్చి మీరు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని మీరంతా క్రిస్టియన్స్ హిందువులని దొంగ రాసుకుంటున్నారని ఎవరిని అంటున్నాడు? నేనైతే మనల్ని దొంగలు అంటారు, వాళ్ళు దొరలు అంటారు. వాళ్ళు లేచిన దగ్గర నుంచి మనల్ని దొంగలు చేయటమే వాళ్ళు పని పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు దీని లెక్క ప్రకారం 30% క్రిస్టియన్స్ ఉన్నారు, 30% క్రిస్టియన్స్ ఉన్నారు దీని ప్రకారం.
ఎస్సీలు ఎంతమంది ఉంటారు? 15%. 15%లో మొత్తం మారలేదుగా. ఒక 5% తీసేస్తే 12-13% క్రిస్టియన్స్ మారారు. అవునా? 12% క్రిస్టియన్స్ అయితే 30% లెక్క చూపించారు. అంటే మిగతా 18% ఎవరు మారినట్టు? 18% ఆఫ్ ఆంధ్ర జనాభా బిలాంగ్ టు ఓసీ బీసీ కమ్యూనిటీలు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారని ఇతని పోస్ట్ ప్రకారం. 18% మరి క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే మరి క్రిస్టియన్ పాపులేషన్ ఓన్లీ 2.1% ఎందుకు ఉంది అంటే అర్థం ఏంటి? కన్వర్టెడ్ రెడ్డీసు, కన్వర్టెడ్ కమ్మ, కన్వర్టెడ్ ఎల్మ, కన్వర్టెడ్ కాపు, కన్వర్టెడ్ బ్రాహ్మణ్, వైశ్య, బీసీ కులస్తులు కన్వర్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా హిందూ సర్టిఫికేట్ మీదే ఉన్నారని కదా అర్థం. అందుకే కదా క్రిస్టియన్ పాపులేషన్ 2.1% ఉంది. వీళ్ళు ఈ బడుగ్గాయలు మొత్తం వచ్చి మన మాలామాదిగల దగ్గరకు వచ్చి నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నావు, హిందూ అని రాసుకున్నావు అని మనల్ని అంటున్నారు తప్ప దొంగలని వీళ్ళని అంటలా. వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారుగా. వాళ్ళు ఎందుకు రాసుకోలేదు మరి క్రిస్టియన్ అని? వాళ్ళు రాసుకుంటే ఇప్పుడు మరి క్రిస్టియన్ జనాభా 20% ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్లో. ఎస్సీలు వదిలేయండి. ఎస్సీలు వదిలేస్తే కన్వర్టెడ్ రెడ్డిలు, కన్వర్టెడ్ రెడ్డి, కన్వర్టెడ్ బ్రాహ్మణ్, కన్వర్టెడ్ కమ్మ, కన్వర్టెడ్ వీళ్ళందరూ కనుక క్రిస్టియన్గా రికార్డ్ చేసుకుంటే ఈ లెక్క ప్రకారం క్రిస్టియన్ జనాభా ఆంధ్రప్రదేశ్లో 15% ఉండాలి కదా. 2.1% ఎందుకు ఉంది అంటే వీళ్ళు కూడా మార్చుకోవాలి. వాళ్ళు కూడా హిందూ రికార్డులో ఉన్నారు. మరి మనల్ని ఒక్కరిని దొంగలు ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మనం అంటే వీళ్ళకి చులకన, చిన్న చూపి వీళ్ళకి, అది సంగతి. ఓకే సరే. ఎనివే నేను ఇదంతా ఎందుకు మాట్లాడానంటే బ్రదర్, బీసీసీ రిజర్వేషన్ అనేది ఇచ్చింది ఏ షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ డిస్క్రిమినేటెడ్ అవుట్ ఆఫ్ డిస్క్రిమినేటెడ్ పీపుల్ బ్యాక్వర్డ్ బీసీసీలు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్స్ తీసేశారని, వాళ్ళకి అన్యాయం జరిగిందని ఆ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి తీసేసినటువంటి మాలామాదిగలకి మళ్ళీ 1% రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళని ఆదుకోవడానికి. దాంట్లోకి క్రిస్టియన్స్ మొత్తాన్ని తీసుకురాకండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక దూదేగుల వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే ముస్లిమ్స్కి ఇచ్చారని చెప్పి మీరు ప్రచారం చేశారు కదా. అలాగే ఇది క్రిస్టియన్స్కి ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. క్రిస్టియన్స్కి ఇవ్వలేదా? బీసీసీ ఈజ్ నాట్ ఫర్ క్రిస్టియన్స్. బీసీసీ ఈజ్ ఫర్ మాలా మాదిగ రెల్లి షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్. అందుకని వాళ్ళ సర్టిఫికేట్లు ఈ మధ్య రాసిన షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్స్ అని 1% రిజర్వేషన్ ఇస్తున్నారు వాళ్ళు. మేము ఊరికే మీకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలని కులం పేరు రాస్తున్నారు. ఆది ఆంధ్ర క్రిస్టియన్, మాలా క్రిస్టియన్, మాదిగ క్రిస్టియన్ అని కులం పేరు రాస్తున్నారు వీళ్ళు. సో స్టాంప్ వేస్తున్నారు. రిజర్వేషన్ ఊరికి ఎందుకు ఇవ్వాలి? మీకు స్టాంప్ వేయాలి కదా, అందుకని వేస్తున్నారు అనమాట. మీరు దాని గురించి మాట్లాడదాం, కులాలు. సరే, ఇక్కడ నేను మార్నింగ్ వీడియో పెడితే వీడియో కింద కొన్ని కామెంట్లు, నా కామెంట్లు చదువుతున్నాను మీకు. ఓకే అంటే ఈ కామెంట్లు ఏంటి అంటే ఇక్కడ కొంతమంది కామెంట్ చేశారు, సార్ మీరు యుద్ధం చేయండి కానీ మార్నింగు పాడేరుకు సంబంధించి నేను ఒక వీడియో పెట్టాను. ఆకువీడిలో చేశారు, మళ్ళీ పాడేరులో కూడా చేశారు, ఏందని మా మీద వివక్ష అని చెప్పి నేను ఒక వీడియో, అంటే ట్రైబల్ మీద బూతులు తిట్టారు. ఇది ఓపెన్ చేయగానే ఒక బూత్ ఓపెన్ అయింది, దాన్ని చదవడం కూడా వేస్ట్. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిన ఏడీఎస్ ముందుకు వస్తుంది. వస్తుంది కాబట్టి మీరు అందరూ జాయిన్ అవ్వండి. మంచి పని చేశారు, మంచి కామెంట్. నీకు వచ్చేది 2K 3K వ్యూస్, ఏదో దళితుల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు బూతు, నీ వల్ల బూత్ చదవటం కూడా బెస్ట్. ఓకే, నాకు వచ్చేది 2-3 వేలు, 2-3 వేల వ్యూస్ కోసం నాకు ఎందుకంటే 2-3 వేల వ్యూస్ కాదు, 30 మంది చూసినా చాలు. ఓకే, ఆ 30 మంది వెళ్ళి 10 మందికి చెప్తారు, ఇంకా ఆ 10 మంది 10 మందికి చెప్తారు. ది నాలెడ్జ్ పుషింగ్, దిస్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్ పుషింగ్. వ్యూస్ వస్తాయో లేదో నా చేతిలో ఉంది, యూట్యూబ్ చేతిలో ఉంది. యూట్యూబ్ హ్యాస్ టు రికమెండ్, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ రావాలి, నా అడ్వర్టైజ్మెంట్ రావాలి, ఇవన్నీ యూట్యూబ్ పుష్ చేస్తూ ఉండేది, నా చేతిలో ఉండదు. ఈ వీడియో పెట్టడం వరకు నా చేతిలో ఉంది, చూస్తారా లేదనేది నా చేతిలో లేదు. నేను ఒకసారి మంచిగా మాట్లాడింది కూడా 1000 మంది కూడా చూడరు. బోర్ కొట్టి చెత్త ఏది మాట్లాడాలి తెలియక పెడితే అది 50,000-60,000 చూస్తారు. అది సో దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్. ఒకటైతే అర్థం, యూస్ వదిలేండి. సార్ మీరు యుద్ధం చేయాలంటే మొదటగా మీరు యుద్ధభూమిలో ఉండాలి. మీరు ఎప్పుడో యుద్ధభూమి నుండి బయటికి వెళ్ళారు, ఇప్పుడేంటి మీరు మాట్లాడేది అంటే ట్రైబల్స్ కోసం అంటున్నాడు. ఓకే, నేను యుద్ధభూమిలోనే నువ్వు మాట్లాడుతున్నాను. నా యుద్ధభూమి కులం బాసు. నువ్వేమో నీ యుద్ధభూమి మతాలు భోజనాలు పెట్టవు. ది రిలీజియన్ విల్ నాట్ గివ్ ఫుడ్. ఇడ్లీ, దోశ, చపాతీలు కూడా ఇవ్వు మతాలు. కులాలు ఇస్తాయి. ఎందుకు? గవర్నమెంట్ రిజర్వేషన్ ఇచ్చేది, వాళ్ళకి స్కీములు ఇస్తాయి, SC ST అట్రాసిటీ ఇచ్చేది. ఈ కులాలని కాపాడటమే మా యొక్క ఉద్దేశం.
ఈ కులాల మీద వీళ్ళందరికీ రిజర్వేషన్స్ కల్పించాలి, మతాలు మారినా సరే హిందువులైనా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా కులాల మీద రిజర్వేషన్ కల్పించాలని మా ఉద్దేశం. కాబట్టి దాని మీద మేము ఫైట్ చేస్తున్నాము. మతాలు భోజనాలు పెట్ట వీళ్ళకి కులాలు రిజర్వేషన్స్ స్కీములు అవన్నీ ఇస్తాయి. కాబట్టి నేను చేస్తుంది కరెక్ట్ దిస్ ఈజ్ కరెక్ట్ ల్యాండ్ మీద ఉండి ఎదుభూమి మీద మాట్లాడుతున్నాను. యు ఆర్ ఇన్ ద రాంగ్ వార్ జోన్. ఏంటి మతాలు పెట్టుకొని తిరుగుతున్నారు మీరు. ఇప్పుడు ఇతని ఉద్దేశం ఏంటంటే అక్కడ అందరు హిందువులు ఉంటే నువ్వు క్రిస్టియన్కి మారి నీకెందుకు అంటే, నేను హిందూ మతం కోసం మాట్లాడతలేదు, అక్కడ ట్రైబల్స్ కోసం మాట్లాడుతున్నా. అణగారిన వర్గాలు, నువ్వు అది మతం పేరుతో తిట్టని ఏ పెట్టని, నువ్వు అణగారిన వర్గాలను తిడుతున్నావు. అణగారిన వర్గాల మీద వివక్ష చూపిస్తున్నారు. దాని గురించి మాట్లాడా. ఆకు వీడియోలో నేను మాట్లాడింది ఒక దళిత కమ్యూనిటీ మీద అప్రెషన్ గురించి మాట్లాడా. సో దట్ ఈజ్ మై వార్ జోన్. మై వార్ జోన్ ఈజ్ ద క్యాస్ట్ వార్ జోన్, నాట్ ద రిలీజియస్ వార్ జోన్. సో క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేసినంత మాత్రాన ఓకే వదిలేండి ఇదంతా. వేర్ ఈజ్ క్రిస్టియన్ ఇన్ యాన్షియంట్ డేస్? ఓకే అన్న, వేర్ ఈజ్ క్రిస్టియన్? ఈయన ఎవరో రాశాడు, ఇజ్రాయెల్లో యేసుక్రీస్తు బొమ్మను పడగొట్టారు. నువ్వు ఇజ్రాయెల్లో యేసుక్రీస్తు బొమ్మ పడగొడితే ఇజ్రాయెల్ ఒక కేసు పెట్టుకుంటాడు. నాకెందుకు, నన్ను కేసు పెట్టినేస్తారు అక్కడ ఇజ్రాయెల్లో యేసుక్రీస్తు బొమ్మ పడగొడితే? కనీసం ఎయిర్పోర్ట్కి రానిస్తారా నన్ను? ఐఎమ్ ఇండియన్ సిటిజన్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద ఇండియన్ సిటిజన్స్, నాట్ ఫర్ ఇజ్రాయలీస్. ఇజ్రాయలీలో నాకు నెల డబ్బులు వేస్తాడు, భోజనం పెడతారా ఇజ్రాయలోడు? అక్కడ యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి పవిత్ర స్థలంగా చూస్తారా? దట్ ఈస్ అ బిలీఫ్ అని అందుకే చెప్తారు. అది యూ కెనాట్ మిక్స్ బిలీఫ్ అండ్ ఫిజికల్ నీడ్స్ రెండింటిని కూడా. కాబట్టి ఇజ్రాయేలీలకి అన్యాయం జరిగిన అక్కడ కొట్టుకు వచ్చినా నేనేం బాధపడను. ఇజ్రాయేలీల్లో భారతదేశంలో ఒక చిన్న మైనారిటీ మీద మీరు దెబ్బ కొట్టినే బాధపడతా. దట్ ఈస్ ఇష్యూ. అన్న మీరు క్రైస్తవులు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆచరించిన వీళ్ళు మన బుద్ధిస్టులు కావాలి. ఇది అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నాడు, మీరు క్రిస్టియన్స్కి ఎందుకు మారా అని వీళ్ళు అంటారు. ఓకే, అంబేద్కర్ గారే కదండి ఆర్టికల్ 25 రాసి మీకు నచ్చిన మతాన్ని ఎంచుకోండి, నేను స్వేచ్ఛ ఇస్తానని రాసింది అంబేద్కర్ గారే కదా. కాబట్టి వాళ్ళకి మనం వదిలేయాలి. ఓకే, మీలో చాలామంది నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏముంది అని అడుగుతున్నారు. నా క్యాస్ట్ సర్టిఫికేట్ నువ్వు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, జైనా, బుద్ధిస్టా అని అంటున్నారు. ఓకే, సో నా క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఏముందని నేను ఇంతవరకు మీకు చెప్పలే. టైం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, చెప్తే మీరు ఈ రాయరు, అది సంగతి. సీతారాములు పేరు ఎత్తే అవసరం నీకు లేదు, అర్హత లేదు అని అన్నారు. ఓకే, సీతారాములు పేరు ఎత్తే అవసరం లేదు, అర్హత లేదు అన్నారు. ఎందుకు? సీతారాములు మంచోళ్ళు అన్న, ఇది మంచోళ్ళని పొగడటానికి కూడా అర్హత ఏముంది? సీతమ్మ రాముడు ధర్మానికి నిలబడతారు, రఘురామకృష్ణరాజు గారు అబద్ధం ఆడటం ఎందుకు అన్నా నేను పొద్దున. మేబీ దాన్ని బట్టి అతను రాశాడు దీంట్లో ఈ వీడియోలో. మంచి వాళ్ళంటానికి అర్హత ఏముందండి? ఎవరన్నా అనొచ్చు కదా. మంచోళ్ళనే అన్న, సీతారాములు అబద్ధం ఆడరు, రఘురామకృష్ణరాజు గారు మీరు అబద్ధం ఆడకండి అన్న. మీ మతం సంగతి మీరు చూసుకోండి. ఆదివాసీలు మీ మత మార్పిడిలో జారిపోతున్నారని బాధ. మత మార్పిడిలో జారిపోతున్నారు కాదు స్వామి, వాళ్ళు జాతర చేసుకోవడానికి స్వేచ్ఛనివ్వండి అని నేను అడుగుతుంటే మత మార్పిడి ఆడి నుంచి వచ్చింది మధ్యలో. ట్రైబల్స్ పాడేరులో జాతర చేసుకోవడానికి వాళ్ళకి మీరు స్వేచ్ఛనివ్వండి అని నేను వీడియో పెట్టే పొద్దున. ఇక్కడ ఏంది మత మార్పిడి? వీళ్ళు మనవాళ్ళు ఓకే మొత్తం ఆయా మీరు చేస్తే పోరా గొర్రె డిఫెన్స్ స్క్వాడ్. గొర్రె డిఫెన్స్ స్క్వాడ్ అని పెట్టాడు ఇతను. ఓకే, ఈసారి ఏ గుడి దగ్గర ఏ గుడి దగ్గరైనా దుర్గమ్మ తల్లి దసరాకు దుర్గమ్మ విగ్రహం అయినా పెడతాము. వినాయక చవితికి వినాయకుడి విగ్రహం అనే గుడి దగ్గర వాడిని లేకపోతే గుడి కాడ అనగా పండుగ చేసుకొని నిమగ్నం చేస్తాను చెప్పింది. ఓకే, అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే గుడి లేకపోతే ఏదో ఒక గుడి దగ్గర పెడతారంటారు, కానీ దళితులు యొక్క విగ్రహాలు ఏమైనా మనం పిచ్చోళ్ళు చేయకండి మాకు. ఓకే, దళితుల యొక్క విగ్రహాలని అగ్రవర్ణాలకు సంబంధించిన గుడుల్లో పెట్టనివ్వరు. ఫండమెంటల్ రైట్. అగ్రవర్ణాలకు సంబంధించిన గుడుల్లో పెట్టనివ్వరు. ఒకవేళ మీరు అన్నట్టు అది రామాయణం, దళితులు రామాలయం అనుకోండి, దళితులు కదా కొట్లాడాలి, నేను గుడి కడతాను ఆయనకి ఏం పని రఘురామకృష్ణరాజుకి? అరే దళితుని యొక్క గొంతేలమ్మ గుడి తీసుకెళ్ళి రామాలయంలో పెట్టారు అంటే అర్థం అది సార్ మీరు అన్నట్టు అది దళితుల సత్రం, లేదంటే దళితుల గొంతేలమ్మ, లేదంటే దళితుల రామాలయము. ఆయనకి ఎందుకు గింజుకుంటున్నాడు అని అది నేను కదా అందే. ఓ ప్రొఫెసర్ నీ సర్టిఫికేట్ చూపించు. నా సర్టిఫికేట్ చూపిస్తా
ఎందుకు నువ్వేమైనా ఎంఆర్ఓవా నా సర్టిఫికేట్ చూపించడానికి? నేను రాశాను నీ సర్టిఫికేట్ చూపించమని. నువ్వు ఎంఆర్ఓవా, లేకపోతే నేను ఇంటర్వ్యూకి వచ్చానా, లేకపోతే నీకేం రిజర్వేషన్ అడిగానా నీ దగ్గర నువ్వు నాకు సర్టిఫికేట్ చూపించమంటానికి? నాకు అవసరం వచ్చినప్పుడు రిజర్వేషన్ క్లెయిమ్ చేసినప్పుడు నా సర్టిఫికేట్ బయటకు వచ్చింది. ఓకే, నువ్వు అనుకున్నట్టు దాని మీద క్రిస్టియన్ అని ఉండదు. క్రిస్టియన్ ఉంటే బీసీని ఇస్తారు నాకు, హిందూ అని కూడా ఉండదు నా సర్టిఫికేట్ మీద. ఓకే, మై సర్టిఫికేట్ విల్ నాట్ బి దేర్ హిందూ నార్ క్రిస్టియన్. నేను క్లూ ఇచ్చాను నీకు. రఘురామ దళిత ఓట్స్ వద్దని చెబుతున్నారు. దళితులు ట్యాక్స్ని భిక్షను తీసుకుంటున్నాడు. మా ట్యాక్సులు కూడా తెలుసుకోకూడదు. ట్యాక్సులు బై అర్థం కదా. క్రిస్టియానిటీలో మతంలో ఒక మాన దళితులకు ప్రస్తుతం ఎస్సీ హోదా లేదు. ఓకే, మతం మానదళితులకు ఎస్సీ హోదా లేదు. లేదు, నువ్వు కొత్త కనిపెట్టింది యూరేక్ ఏంటి? దాంట్లో దళిత క్రిస్టియన్ అనే పదం ఉంది, రాజ్యాంగంలో పదం లేదు. ఎస్సీ యొక్క విషయం ఓకే కరెక్టే. కులం అయ్యా బ్రో ఠీకే. అంటే 2-3 కామెంట్లు చూసి మీకు చెబుదాం అనుకుని అన్ని బూతులు అనేవి తీసుకుని వదిలేస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రదర్. చాలండి, దట్స్ ఇట్. 2-3 కామెంట్లు చెబుదాం. థ్యాంక్ యూ, నమస్కారం.